హాయ్ అండి. ఈ వేసవికాలంలో పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నారా? హైదరాబాద్లో కొండాపూర్ ఏరియాలో విర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ ఉందండి. విర్చువల్ రియాలిటీ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీతో యానిమల్స్ అండ్ నేచర్ని ఎక్స్ప్లోర్ చేసే పార్క్ అండి ఇది. ఎంట్రీ ఫీజు వచ్చి 40 రూపీస్ అండి. పిల్లలు బిలో 5 ఇయర్స్ ఏజ్ అయితే నో టికెట్ ఫర్ ఎంట్రీ, బట్ యాక్టివిటీస్కి అయితే అందరికీ ఉంటుంది ఫీజు. యాక్టివిటీ ఫీజు మీరు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ ఇచ్చాము కదా, అవే ఫీజు అండి అందరికీ. యాక్టివిటీస్ ఎంజాయ్ చేయాలంటే మనకు ఒక కార్డు ఇస్తారండి. ఆ కార్డు మనం రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. మనం యాక్టివిటీస్ అన్నీ ఆ కార్డుతోనే పే చేయాలి. ఒకవేళ లాస్ట్ మనం యాక్టివిటీస్ ఎంజాయ్ చేసాక ఇంకా మనీ మిగిలిపోతే ఆ కార్డు మనతోనే ఉంచుకోవచ్చు, నెక్స్ట్ టైం వాడుకోవచ్చు. అదే మొత్తం అమౌంట్ అంతా అయిపోయింది అనుకోండి, ఆ కార్డు మనకి ఇచ్చేయాలి. ఇదే ఆ కార్డు. లోపలైతే చాలా ప్లే ఏరియాలా ఉంటుందండి. పిల్లలైతే చక్కగా ఆడుకోవచ్చు. ఈ పార్క్లో విర్చువల్ సఫారీ కూడా ఉందండి. మనకి బస్సులోనే VR ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ మేమైతే ఎంజాయ్ చేయలేదు. ఎక్కువ మంది ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నారు. ఎక్కడికక్కడ VR ఎక్స్పీరియన్స్ జోన్స్ ఉంటాయండి. AR జోన్స్ కూడా ఉంటాయి, ఇండోర్వి. ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు 9D సినిమా అన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ స్కానర్స్ ఉంటాయి బయట, గేట్స్ బయట. సో మనం యాక్టివిటీ కార్డ్ తోటి అక్కడ పే చేయాలన్నమాట. 9D సినిమా, ఓషన్ థీమ్, ట్రైబల్ కల్చర్, గార్డియన్ ఆఫ్ వైల్డ్ లైఫ్, మనం ఈస్టర్న్ ఘాట్స్, వాటర్ ఫాల్స్ అలాంటివి కూడా మనం VRలో చూసే అవకాశం ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది, కానీ అది 5 to 6 minutes ఉంది. ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండు అనిపించింది. మనం VR హెడ్సెట్లు పెట్టుకుని చూస్తే మనం మంచక్క అక్కడే ఉన్న ఫీల్ వస్తుందండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేను చూసిన రియల్ లైఫ్ ఏంటంటే ఫిషెస్ అండ్ కొంగలండి. దూరంగా కనిపిస్తున్న నీటి కొంగలే మాకు ఫస్ట్ కనిపించాయి లోపలికి ఎంటర్ అయిన తర్వాత. మొత్తానికి పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. మీకు కూడా కుదిరితే ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని తీసుకెళ్ళండి.